బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 శేఖరాచుకుంది. అధికార ప్రతిపక్షాలన్నీ బహిరంగ సభలకు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్లోని ప్రెసిడెంట్ గ్రౌండ్స్ లో సభ నిర్వహిస్తుంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. మరిపు బీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు పార్టీల పోటాపోటీ సభలతో సెప్టెంబర్ 17న ఏం జరగబోతుందన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 శేఖరాచుకుంది. అధికార ప్రతిపక్షాలని బహిరంగ సభలో నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్లోని ప్రెసిడెంట్ గ్రౌండ్స్ లో సభ నిర్వహిస్తుంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారంటూ తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం పేరుతో వేడుకలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే సెప్టెంబర్ 17 అనేది ఇప్పుడు అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్షాలకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో ఇది డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి వస్తున్న సమయంలోనే సెప్టెంబర్ 17 రావడాన్ని, ఈ 17 సెప్టెంబర్ని అందరూ కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అది తప్పులేదు కూడా, ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే చేస్తాయి కాబట్టి దీన్ని పెద్దగా మనము చూడాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి చూసుకుంటే కనుక ఈ సెప్టెంబర్ 15 ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా హైదరాబాద్ వేదికగానే ప్రధానంగా జరగబోతున్నాయి. సభలు సమావేశాలకి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి పార్టీ పరంగా చూసుకుంటే కనుక బీజేపీ సెప్టెంబర్ 15 విమోచన దినంగా జరగాలని భావిస్తుంది. అంటే ముందు నుంచి కూడా బీజేపీ విమోచన దినంగానే నిర్వహిస్తూ వచ్చింది. గత ఏడాది కూడా సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో ఒక సభను కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి దాని కంటిన్యూషన్ గానే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నాయి. అదేవిధంగా ఈసారి రాష్ట్రపతి భవన్ లో కూడా తొలిసారి ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని జరపబోతున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే సెప్టెంబర్ 17 అవుతుందో ఈ ఎన్నికల వేడిని మరింతగా రాజేసిదిగా ఉందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక సమైక్య స్వతంత్ర దినోత్సవ తెలంగాణ స్వతంత్ర దినోత్సవ వేడుకల పేరుతో జరపాలని భావిస్తుంది. అయితే ముందుగానే నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరపబోతుంది. ఎందుకు ఎన్నికల నేపథ్యం కాబట్టి తెలంగాణనే వేదికగా ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఇక వర్కింగ్ కమిటీ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీ స్కీమ్ ఒకటి ప్రకటించబోతుంది. అదేవిధంగా ఏవైతే డిక్లరేషన్స్ చేశారో ఆ డిక్లరేషన్స్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏ విధమైన వ్యూహాలు చేయాలి అనే దాని మీద కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరి అభ్యర్థులు ఎవరన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ బహిరంగ సభకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా రాబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకు వేదికగా తుక్కుగూడ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే వేదికకు సంబంధించిన స్థలానికి సంబంధించి జన సమీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాలుగా కూడా కమిటీలు ఏర్పాటు చేసి దాని ద్వారా సభ విజయవంతం చేసే దిశలో పార్టీ నేతలు ఉన్నారని చెప్పొచ్చు. ఏదైతే తుక్కుగూడ వేదికగా సోనియా గాంధీ ప్రధాన చీఫ్ గెస్ట్ గా ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ కూడా ఒకటే ఎన్నికలు, అదేవిధంగా సెప్టెంబర్ 17 దాని ప్రాముఖ్యత తెలంగాణకి కాంగ్రెస్ పార్టీనే కాబట్టి తెలంగాణకి సంబంధించి ఏమి చేస్తే బాగుంటుంది, అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో తెలంగాణకు ఏ విధమైన అన్యాయం చేసింది, అదేవిధంగా ఏ విధంగా కుటుంబ పాలనతోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగ తెలంగాణ ప్రజలు మోసం చేసిందన్న అంశాలను ఎండగడుతూనే నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే గనక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఓటు వేయడం ద్వారా తెలంగాణకు సంబంధించి ఏ విధమైన తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా 5 గ్యారంటీ స్కీమ్ అనేది ఏదైతే తీసుకొస్తున్నారు తెర మీదకి, వాటన్నిటినీ కూడా సోనియా గాంధీ ప్రజలకు వివరించబోతున్నారు. తద్వారా ఎన్నికల్లో
ఈ మిగతా పార్టీల కంటే తామే ముందున్నాము, మిగతా పార్టీల కంటే కూడా తాము తన పార్టీ మీద విశ్వాసం ప్రజలకు ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా సోనియా గాంధీ సభ ద్వారా తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు పార్టీలకు భిన్నంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరపాలని చెప్పేసి కూడా ఆ పార్టీ భావిస్తుంది. గతంలో కూడా ఇట్లా జాతీయ సమైక్యత దినోత్సవం జరిపింది. అయితే పెద్ద ఎత్తున కాకుండా గతంలో జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా నిర్వహించారు. కానీ ఈసారి హైదరాబాద్ వేదికగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసుకుంది. అది ఎప్పుడే ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. అయితే ఈ సభలో కేసీఆర్ పాల్గొంటారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక సెప్టెంబర్ 17 ఏదైతుందో అది విమోచన దినమా, స్వతంత్ర దినమా, సమైక్యత దినమా అని పక్కన పెడితే కనుక ఎన్నికల సమయంలో ఈ సెప్టెంబర్ 17 అనేది మరింతగా వేడి పెంచబోతుందని మాత్రము వాస్తవము. దీంతో పార్టీలు తమ విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వచ్చే ఎలక్షన్స్ లో తాము తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతున్నామని చెప్పేందుకు ఇది ఒక వేదికగా మారబోతుందని మాత్రము మనకి స్పష్టమవుతుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.